అరవింద్ అయితే గౌతమ్‌ని ఎలాగైనా చంపాలి అని చెప్పి ఆ స్పాట్‌కి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏంటి ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద్ అయితే నువ్వు నన్ను ఇక్కడే కదా చంపాలనుకున్నావు. ఆ రోజు జనవరి 18థ్ ఇక్కడే నన్ను చంపాలని నువ్వు ట్రై చేశావు. ఈరోజు మే 18 అయినా నిన్ను హింసించి చంపాలనుకున్నాను. కానీ నా వల్ల అది కావటం లేదు. అందుకే ఇప్పుడు నిన్ను ఇక్కడ చంపేద్దామని నేను డిసైడ్ అయ్యాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి అరవింద్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అవును నిన్ను ఈరోజు ఎలాగైనా నేను చంపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న గౌతమ్ అయితే చాలా టెన్షన్ పడిపోయి అరవింద్ అలా చేయొద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే తన గన్నని తీసి తనకి షూట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. అది చూసిన గౌతమ్ అయితే చాలా టెన్షన్ పడిపోయి అరవింద్ నన్ను చంపొద్దు అని చెప్పేసి అయితే తన కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు. అరవింద్ నువ్వు నన్ను చంపొద్దు. నాకు మల్లి అంటే చాలా ప్రాణం. మల్లికి నేనన్నా కూడా చాలా ప్రాణం. మా ఇద్దరిని విడదీసేయొద్దు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే ఇప్పుడు నువ్వు నన్ను బ్రతిమలాడుతున్నావా? ఆ రోజు కూడా నేను ఎంతో బ్రతిమలాడాను కదా! నన్ను వదిలేయండి అని చెప్పేసి అయితే ఎంత బ్రతిమలాడానో నాకు తెలుసు. కానీ మీరు నన్ను వదలకుండా చంపేయడానికే ట్రై చేశారు. ఇప్పుడు నేను నిన్ను ఎలా వదిలేస్తాను అనుకున్నావని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ గన్నని తీసి తనకి షూట్ చేయబోతూ ఉంటాడు. అది చూసిన గౌతమ్ అయితే చాలా టెన్షన్ పడిపోయి అరవింద్‌ని కొట్టేద్దామని చెప్పి కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ కూడా గౌతమ్‌ని కొడుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరి మధ్యన గొడవ అవుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.